నిన్న పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అడ్డదారిలో దొడ్డిదారిలో తీసుకొచ్చింది. దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను, ఖండిస్తూ ఉన్నాను. ఇదేమన్నా బయట మార్కెట్లో ఉన్న 1+1 ఆఫర్ కాదు కదా. మహిళా బిల్లు వేరు, డీలిమిటేషన్ బిల్లు వేరు. 1+1 ఆఫర్ మాదిరిగా మహిళా బిల్లు పార్లమెంట్లో పెడుతున్నామని చెప్పి డీలిమిటేషన్కి ఓట్లు వేయమని మద్దతు తెలియజేయమని అడగడం ఏంటి? పార్లమెంట్లో పురంధేశ్వరి గారికి అసలు అవగాహనే లేదు ఆవిడకి. అలా పార్లమెంట్ రెగ్యులేషన్స్ ఏంటి, పార్లమెంట్లో ఎలా బిల్లు పెట్టాలని నాకు కూడా తెలియదు ఆవిడకి. ఎగిరెగిరి పడతా ఉన్నారు ఆవిడ. ధర్నాలు చేస్తూ ఉన్నాం, ఇవాళ నిరసన చేస్తాం, ఆందోళన చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మహిళా బిల్లులకి ఎవరో వ్యతిరేకం కాదు. డీలిమిటేషన్ సంబంధించి దక్షిణ భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, దీనివల్ల నష్టపోతాం కాబట్టి, పార్లమెంట్లో మాకున్న అవకాశాలు లేవు కాబట్టి డీలిమిటేషన్ సంబంధించి ఖచ్చితంగా రద్దు చేయాలనుకోవడం. ఇవాళ ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీల విపక్ష పార్టీల వాళ్ళ సహకారంతో పార్లమెంట్లో విజయం సాధించాం. రాహుల్ గాంధీ గారి కృషి ఫలితం కూడా దీంట్లో ఎంతో కనబడతా ఉంది. ఇప్పటికైనా సరే ప్రధాని నరేంద్ర మోడీ గారు దొడ్డిదారిన బిల్లులు తీసుకురావడం మానుకోవాలి. డీలిమిటేషన్ బిల్లును రద్దు చేసేంత వరకు కూడా ప్రజా సంఘాల పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జెటి రామారావు, సామాజిక కార్యకర్త.